కొర్నేలు గురించి బైబిల్ అంటుంది, కొర్నేలు ఇంటి వారందరూ కూడా దేవుని అందరి భయభక్తులతో వాళ్ళు బ్రతికారు. ఒకప్పుడు అన్యుడే, దేవుడు అంటే ఎరగనివాడే, కానీ ఆ ఇంటికి ఒక క్రమం ఉన్నది. ఏముందంటే భయభక్తులు కలిగి దేవునికి ప్రార్థన చేసేవాడంట. ఒకరోజు ప్రార్థన వినే దేవుడు అతని ప్రార్థన విన్నాడు, తనతో మాట్లాడటం ప్రారంభించాడు. ఎంత అద్భుతమైన అనుభవం చూడండి. ఈరోజు మన ఇంటిలో లేదంటే మన ఇంటి వారందరికీ ఏముండటం లేదంటే ఈ అనుభవం ఉండట్లే. భర్తకి భయం ఉంటే, భయభక్తులు ఉంటే భార్యకు భయభక్తులు లేదు. భార్యకు భయభక్తులు కలిగిన జీవితం అంటే భర్తకు లేదు. తల్లిదండ్రులకు భయభక్తులు కలిగిన జీవితం ఉంటే పిల్లలకు లేదు. ఆ ఇంటికి రక్షణ ఎలా వస్తుంది? ఆ ఇంటికి దేవుని యొక్క స్వరం ఎలా వినబడుతుంది? ఆ ఇంటిలో దేవుని కార్యాలు ఎలా జరగగలుగుతాయి? ఆ ఇంటిలోకి పరిశుద్ధాత్మ దేవుడు ఎలా దిగిరాగలుగుతాడు? దేవుని ఇంటి వారమైన మనము మన ఇంటికి ఏముండాలంటే, ఇంటి వారందరికీ ఏముండాలంటే భయము భక్తి కావాలి. ఒకనాడు హన్న పాలతోనే భయభక్తులు కలిగిన జీవితాన్ని పెంచిందంట. వాడు పాలు మరిచిన తర్వాత సమూయేలు మందిరంలోకి వెళ్ళి తల్లి మాటలు సేవకునికి యాజకునికి చెబుతుంటే ఆ తర్వాత వెంటనే అతను అంటే ఆ పసిబాలుడు అక్కడే దేవునికి మొరక్కేను అన్నాడు. బైబిల్ అలా రాయబడింది. ఎంత భయభక్తులు కలిగినటువంటి కుటుంబ వ్యవస్థ. ఈరోజు మన ఇంటిలో మన ఇంటి వారందరికీ ఏముండాలంటే చెప్పండి, ఏముండాలి? భయము భక్తి కావాలి.